హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం ఒక బ్యూటీ టిప్ తీసుకొచ్చాను. అదేంటనుకుంటున్నారా? ఇవి చూడండి, బీట్రూట్ ముక్కల కింద కట్ చేసుకొని ఎండలో ఎండబెట్టాను అనమాట. చూడండి ఎంత డ్రై అయిపోయినాయో. 1 వీక్ అవుతుందన్నమాట ఇది ఎండలో ఎండబెట్టాను, బాగా డ్రై అయిపోయినాయి. ఇది ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కింద చేసుకోవాలన్నమాట. ఇది దేని గురించి అంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి. మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో దొరుకుతున్నాయి కదా రెడీమేడ్గా. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా మెత్త పౌడర్ కింద అయితే నేను చేసుకున్నాను కదా. ఇది మనం ఇప్పుడు జల్లెల్లో వేసి మెత్త పిండిలా జల్లించుకోవాలన్నమాట. పౌడర్ అంతా మనకి సపరేట్ అయిపోతుంది. మెత్తగా జల్లించుకొని దాంట్లో మనము ఏదన్నా మిక్స్ చేసుకోవచ్చు. అంటే నిమ్మకాయ కానీ, రోజ్ వాటర్ కానీ, ఏదైనా మనకి మన స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో అవి మిక్స్ చేసుకొని మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే మొన్న రీసెంట్గా చేశాను కదండి రోజ్ వాటరు, అదైతే వేసుకొని ఇప్పుడు నేను మిక్స్ చేసి మీకు చూపిస్తాను. 1 స్పూన్ అయితే తీసుకుంటున్నాను. ఇది బాగా రోజ్ వాటర్ వేసుకొని నేను కలుపుకుంటున్నాను. మీ ఇష్టము, మీరు నిమ్మకాయ వేసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. హనీ వేసుకుంటారు, నిమ్మకాయ వేసుకుంటారు, రోజ్ వాటర్ వేసుకుంటారు. ఎలాగన్నా మీరు ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోవడానికి మీ ఇష్టం, ఏదన్నా కలుపుకోవచ్చు. ఇది మనం బయట నుంచి కొనుక్కునే కాకుండా మన ఇంట్లోనే మనమే రెడీ చేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. నేనైతే రోజ్ వాటర్లో కలుపుకుంటున్నాను. చూడండి ఎంత మెత్తగా పేస్ట్ అయిపోయింది పౌడరు. చక్కగా కలుపుకోగానే ఇది పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. ఇది తీసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకొని చక్కగా ప్యాక్ వేసుకోవచ్చు. చూసారుగా ఎంత మెత్తగా ఉందో. సో మనం కొంచెం రోజ్ వాటర్ వేసుకొని కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే, నెక్కి కానీ ఫేస్కి కానీ అప్లై చేసుకుంటే చాలా ఫేస్ అనేది గ్లో వస్తుంది. ట్రై చేయండి ఒకసారి. సూపర్ మార్కెట్స్లో తెస్తున్నాం కదా, సో అలా కాకుండా మనం ఇంట్లోనే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫేస్ ప్యాక్, బీట్రూట్ ఫేస్ ప్యాక్ అనమాట ఇది. సో నేనైతే రోజ్ వాటర్ ఇంట్లోనే రెడీ చేసుకున్నాను కదా, అదైతే వేసుకొని కలుపుకున్నాను. సో బాయ్ అందరికీ.